పార్టీకి ఏమీ లేదు అసలు వేసుకోవడానికి. ఏంటి పార్టీకి రెడీ అవుతున్నావా? ఏం డ్రెస్ వేసుకుంటున్నావు? అసలు ఏమైనా ఉంటే కదా వేసుకోవడానికి, అదే ఓల్డ్ వార్డ్రోబ్. నెక్స్ట్ టైం షాపింగ్కి వెళ్ళినప్పుడు కొత్త స్టాక్ తెచ్చుకోవాలి. అదే ఇప్పుడే వెళ్ళొచ్చుగా. హలో పాపా, మనం షాపింగ్కి వెళ్తే ఏదో డ్రెస్ నచ్చింది బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళి ఫినిష్ చేసిద్దాం అంత ఈజీ కాదు. వెళ్తే మినిమం 3 stores కైనా వెళ్ళాలి, దానికి 3 గంటలైనా పడుతుంది కదా. ఇప్పుడు అంత టైం ఉందా? అండ్ ప్లస్ నేను డ్రెస్ సెలెక్ట్ చేశాక ఇంకా మేకప్, హెయిర్, నెయిల్స్ చాలా ఉంది. సరే నేనేమన్నా హెల్ప్ చేయనా? ఎస్ ప్లీజ్. కాకపోతే అది మాత్రం పక్కన పెట్టు. సరే. హే ఇది చూడు, ఇది బాగుంది కదా. బాగుంది, కానీ అదే ప్రాబ్లం అనిపిస్తుంది. కొద్దిగా ఎక్కువగా బాగుంది అనిపించట్లే. అర్థం కాల. ఇప్పుడు ఇది వేసుకుని వెళ్తే అందరు బర్త్డే నాది అనుకుంటారు. ఓవర్గా చేసినట్టు ఫీల్ వస్తుంది. దిస్ ఇస్ టూ బ్లింగీ. కరెక్టే. అటెన్షన్ గ్రాబ్ చేయాలి, కానీ గ్రాబ్ చేయడానికి ట్రై చేస్తున్న విషయం తెలియకుండా చేయాలి. ఇది ఎలా ఉంది? ఇది బాగుంది కదా. చాలా సింపుల్ గా ఉంది. ఇంకా నాకు డ్రెస్సింగ్ సెన్స్ లేదనుకుంటారు ఇది వేసుకుని వెళ్తే. ఆల్సో ఇది వేసుకుని వెళ్తే మిగతా వాళ్ళు ఓవర్ డ్రెస్ అయ్యారన్న ఫీలింగ్ వస్తుంది. అవసరమా? హే ఇది సెట్ అవుతుంది కదా. సెట్ అవుతుంది కానీ వద్దు. ఏ అంటే వద్దంతే. ఈ డ్రెస్ చూడు, ఇది బాగుంది కదా. ఇది పర్ఫెక్ట్, కరెక్ట్ సెట్ అవుతుంది. దిస్ ఇస్ మై ఫేవరెట్ ఆల్సో. అమ్మాయ పోన్లే, ఫాస్ట్ గానే అయిపోయింది డ్రెస్ సెలెక్షన్. గుడ్ చాయిస్. యాక్చువల్గా నాకు కూడా డ్రెస్ అంటే చాలా ఇష్టం. ఎక్కడ తీసుకున్నావు? ఇది రీసెంట్ గా ఏదో లోకల్ బ్రాండ్ నుంచి తీసుకున్నా. అవును, మొన్న లాస్ట్ ఒక రీల్ చేసావు కదా. ఐఎమ్ ష్యూర్ ఈ డ్రెస్ వల్లే ఆ రీల్ బాగా వెళ్ళింది. వాట్? ఓ షిట్, నేను వేసుకోలేను. ఈ రీల్ తర్వాత నేను 2A పోస్ట్ పెట్టాను. అండ్ ఈరోజు పార్టీ తర్వాత ఆఫ్ కోర్స్ ఫొటోస్ పెడతాను. అప్పుడు నేను డ్రెస్ రిపీట్ చేసినట్టు ఉంటుంది కదా. సీరియస్లీ? నువ్వే చెప్తున్నావు కదా రీల్ అంత బాగా వెళ్ళిందని. జనాలు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఓపెన్ చేయి, ఇవాళ పార్టీ పిక్స్ లేట్ గా పెట్టు. అది నా చేతిలో ఎలా ఉంటుంది? ఈ గ్యాప్ లో ఎవరో ఒకళ్ళు స్టోరీస్ పోస్ట్ లో పెట్టిన ట్యాగ్ చేస్తే అప్పుడు ఎలాగైనా బయటకు వస్తుంది కదా. ఓ చా, ఐ రియల్లీ హావ్ నథింగ్ టు వేర్. యాక్చువల్ గా డ్రెస్ బానే ఉందిగా, ఏం ప్రాబ్లం? ఇది వద్దని చెప్పాను కదా, ఇంకోటి చూడు. చూద్దాం. ఇది కొద్దిగా షార్ట్ అయింది. యాక్చువల్లీ కొద్దిగా కాదు, కొంచెం ఎక్కువే షార్ట్ అయిపోయింది. సీరియస్లీ? అంటే ఏంటి ఇప్పుడు షార్ట్ డ్రెస్సెస్ వేసుకోకూడదా? వేసుకోవచ్చు, కానీ వింటర్ లో అనంతగిరి హిల్ లో స్వెటర్ వేసుకుంటే చల్లగా ఉంటది. వామో, నువ్వు ఈ షార్ట్ డ్రెస్ వేసుకుని వెళ్దాం అనుకున్నావు. ఫీవరో కోల్డో పక్కా. యా పాయింటే, పైగా మస్కిటోస్ కూడా ఉంటాయి. వామో వద్దులే. అవును, యాక్చువల్ గా ఆంటీని సజెషన్ అడగచ్చు కదా. ఏంటి మా అమ్మనా? ఇలాంటి పార్టీస్కి ఏం వేసుకోవాలో మా అమ్మని అడిగితే ఏ చుడిదారో సారీయో సజెస్ట్ చేస్తుంది. మమ్మీకి ఏం తెలుసు చెప్పు ఫ్యాషన్ సెన్స్. హే యాక్చువల్ గా నైస్ ఐడియా కదా. ఏంటి చుడిదారా? కాదు, శారీ. నాట్ బ్యాడ్ ఐడియా. ఇన్ఫాక్ట్ సారీ వేసుకుని చాలా టైం అయింది. ఆల్సో యూ రిమెంబర్ దట్ బ్లాక్ సారీ? ఫుల్ సూపర్ డిజైన్ ఉంటుంది. క్రేజీ సారీ తెలుసా? అమ్మయ్య, సారీ ఫిక్స్. అమ్మయ్య పద. హలో. హాయ్ జైత్రి. చెప్పవే. అది నువ్వు ఎలా వెళ్తున్నావు? కార్లోనే. అమేజింగ్. దారిలో నన్ను పికప్ చేసుకోవా? యా షూర్, డన్. సరే కానీ పార్టీకి ఏం వేసుకుంటున్నావు? నేనా? యాక్చువల్లీ లెట్ బి ఎ సర్ప్రైజ్. ఓకే ఓకే. మరి నువ్వు? నేను సారీ వేసుకుందాం అనుకుంటున్నా. అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటది కదా, అందుకే. ఓ సరే సరే, నువ్వు స్టార్ట్ అయ్యే ముందు నాకు కాల్ చేయి, ఓకేనా? బాయ్ బాయ్.